ఈ గ్లైకోసిక్స్ క్రీమ్ ఉంది కదా, ఇది యూజ్ చేశాను. నాకు దానికంటే ఇంకా ఇదే బాగా అనిపించింది అనమాట. ఎందుకంటే ఇది కొంచెం హార్ష్గా అనిపించింది గ్లైకోలిక్ యాసిడ్. ఇంకొంచెం నాకు ఎందుకో కొంచెం హార్ష్గా, కొంచెం చిన్న చిన్న బంప్స్ వచ్చి కొంచెం మంటగా అనిపించింది అనమాట ఫేస్. ఈ వీడియో చేయడం కోసమే ఈ ఎంటీ బాటిల్స్ అనేది నేను దాచిపెట్టాను పడేయకుండా, ఎందుకంటే అన్ని యూజ్ చేశాను కాబట్టి యూ కెన్ ట్రస్ట్. ఖచ్చితంగా అంతా కూడా మీకు స్టిక్కే. సో లిప్ బామ్ నాకు తెలిసి ఇంత లిప్ బామ్ ఉంటది, పైన ఇంత లిప్ బామ్ స్టిక్కే ఉంది, మొత్తం అంతా ఫేక్ అనమాట ఈ లిప్ బామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ #చాము. ఇయర్ అయితే మాత్రం ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చింది అనమాట. అందరికీ ఇయర్ ఎలా ఉందో తెలియదు, కానీ నాకైతే లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ కొంచెం బెటర్ అనిపించింది. లాస్ట్ ఇయర్ నాకు 1500 సబ్స్క్రైబర్స్ ఉంటే ఈసారి అయితే మాత్రం నాకు 5.6 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అండ్ ఫైనల్లీ చాలా మానిటైజేషన్ కూడా అయిపోయింది అనమాట. ఇంకా యూట్యూబ్ రిలేటెడ్ అన్నీ కూడా ముచ్చట్లు మన నెక్స్ట్ ఇయర్ తిరువాటిగా చెప్పుకుందాం అనమాట. ఈరోజు అయితే నేను కొన్ని ప్రొడక్ట్స్ రివ్యూతో మేము ముందుకు వచ్చాను. ఇవన్నీ కూడా డీకన్స్ట్రక్ట్ బ్రాండ్ నుంచి నేనైతే రివ్యూని అయితే షేర్ చేస్తాను. కొన్నిసార్లు మనకి బ్రాండ్ ప్రొడక్ట్స్ మనకి నైకాలో కానీ లేకపోతే పర్పుల్లో కానీ ఇంకేదైనా వెబ్సైట్స్లో మనం పర్చేస్ చేసినప్పుడు ఫ్రీ శాంపుల్స్ అనేది వాళ్ళు సెండ్ చేస్తుంటారు. అలాగా ఫ్రీ శాంపుల్స్లోని నేనైతే ఈ బ్రాండ్ డిస్కవర్ చేశాను. నిజంగా చాలా బాగుంటుంది బ్రాండ్ అయితే. నేను స్మిటన్లో అనుకుంటా మనం శాంపుల్స్ని పర్చేస్ చేస్తుంటాం కదా, వాళ్ళు దీన్ని ఫ్రీ శాంపుల్ నాకు సెండ్ చేశారు. అది నిజంగా నచ్చి దాన్ని నేను పెద్ద బాటిల్, ఫుల్ సైజ్ బాటిల్ నేను తీసుకొని పర్చేస్ చేశాక అది యూజ్ చేశాక రిజల్ట్స్ కొంచెం బెటర్గా కనిపించినట్టు అనిపించింది నాకైతే. సో అలాగా నేను ఈ బ్రాండ్లోని ఇంకా ఇన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేశాను అనమాట. ఇంకా చాలానే ఉన్నాయి. ఇందులోని నాకు కొన్ని సూట్ అయ్యాయి, కొన్ని సూట్ కాలేదనమాట. కొన్ని బాగా అనిపించినాయి, కొన్ని అయితే ఇంక నేను అలా రీపర్చేస్ చేస్తూనే ఉన్నాను. చాలా ప్రొడక్ట్స్ నేను చాలా మందికి గిఫ్ట్ చేశాను, చాలా మందికి రికమెండ్ కూడా చేశాను అనమాట. ఇందులో ప్రొడక్ట్స్ కొన్ని అయితే బడ్జెట్లోనే ఉంటాయి, కొన్ని కొంచెం బడ్జెట్ కానీ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. అలా ఎక్కువ ఉన్న ప్రొడక్ట్స్కి నేను ఆల్టర్నేట్ ఆప్షన్స్ నేను యూజ్ చేసిన దాంట్లో నేను చెప్తాను అనమాట. హోప్ మీకు ఖచ్చితంగా ఈ వీడియో అయితే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అనమాట. సో వీడియో క్రియేట్ చేయకుండా సో చూసేయండి. ఫస్ట్ అయితే మనం ఈ బ్రాండ్లోని సిరమ్స్ గురించి మాట్లాడుకుందాం. నాకైతే సిరమ్స్ చాలా బాగా నచ్చుతాయి. ఈ బ్రాండ్లో అన్నిటికంటే సిరమ్సే చాలా బాగా నచ్చుతుంది అండ్ మంచి రిజల్ట్స్ కూడా నాకు కనిపించాయి. స్టిల్ నేను యూజ్ చేస్తుంటాను అనమాట. ఇందులో ఒక సిరమ్ అయితే ఉంటుంది, నేను చూపిస్తాను వీడియోలో. అదైతే నిజంగా నేను ఎంత అంటే ఇంకా అంత ఖర్చు పెట్టి దాని మీద ఇన్వెస్ట్ చేసి యూజ్ చేశాను అండ్ నాకు చాలా రిజల్ట్స్ కానీ. నాకైతే ఫస్ట్ ఇలాగా మనకి డీకాన్స్ట్రక్ట్లోని ఇలా మినీ సిరమ్స్ ఉంటాయన్నమాట. ఇవి ఫ్రీ శాంపుల్స్ మనకి స్మిటన్లో కానీ ఇంకెక్కడైనా సరే మనకు దొరుకుతుంటాయి. సో మీరు ట్రై చేయాలనుకుంటే ఫుల్ బాటిల్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, 700 లేకపోతే 600 అలా ఉంటుంది అనమాట బాటిల్, ఫుల్ బాటిల్. సో అది ఎక్స్పెన్సివ్గా ఉన్నప్పుడు మీరు ఏదైనా ట్రై చేసి ఇన్ కేస్ అది మీకు సూట్ అవ్వకపోతే 700 600 వేస్ట్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది కదా. సో మీరు స్మిటన్లోని ఇవి మనకి శాంపుల్స్ దొరుకుతాయి అనమాట. సో ఇలా శాంపుల్స్ మీరు ట్రై చేయొచ్చు. మీకు ఎప్పుడైనా శాంపుల్ దొరికితే ఖచ్చితంగా ఇలాగా మనకి డీకాన్స్ట్రక్ట్లోని బ్రైట్నింగ్ సిరమ్ అని ఉంటుంది. సో ఈ సిరమ్ని మీరు ట్రై చేయండి. నాకైతే లిటరల్లీ చాలా నచ్చింది. ఈ సిరమే సేమ్ ఇదే మనకి బ్రైట్నింగ్ సిరమ్ అనమాట. సో ఇది 10 ml బాటిల్ ఈజీగా 15-20 days వస్తుంది. నాకైతే ఇంకా ఎక్కువే వచ్చినట్టుంది. ఈ 30 ml అనుకుంటా ఇదైతే. ఈ బాటిల్ మనకి 700 ఎంతో ఉంటుంది. ఈ 30 ml బాటిల్ నాకు 2 months వస్తుంది ఖచ్చితంగా. రోజు నైట్ నేను 2 drops యూస్ చేస్తాను. సో ఇది నేను ఎన్ని యూస్ చేస్తాను చూపిస్తాను చూడండి. సో ఇది నేను ట్రై చేసిన బాటిల్ 1 month యూస్ చేశాను. నాకు చాలా చేంజ్ కనిపించింది 15 daysకే. సో అందుకే నేను ఏం చేస్తానంటే లైక్ 1 2 3 4 5 6 7 ఇది మొత్తం ఈ మినీ ప్రోడక్ట్ మనం తీసేసినట్టయితే ఆ మినీ శాంపుల్ తీసేసైతే నేనైతే 6 bottles ఖచ్చితంగా 6 bottles నిజంగా డీకన్స్ట్రక్ట్ వాళ్ళు చూసి ఉంటే మాత్రం నిజంగా అప్రిషియేట్ చేయాలి. 6 bottles నేనే యూజ్ చేశాను. ఒక్కొక్క బాటిల్ 600. సో మీరు క్యాలిక్యులేట్ చేయండి అసలు ఎంత ఉంటుంది అన్నది. 6 bottles 3600 వరకు నేను దీని మీద ఇన్వెస్ట్ చేశాను అండ్ స్టిల్ ఇన్వెస్ట్ చేస్తున్నాను. చాలా మందికి రికమెండ్ చేస్తాను అనమాట. ఎందుకంటే 15 daysలోనే మనకి స్కిన్ అనేది బ్రైట్నింగ్ ఎఫెక్ట్ అనేది నాకు చాలా బాగా వస్తుంది. ఈ గ్లైకోసిక్స్ క్రీమ్ ఉంది కదా, ఇది యూజ్ చేశాను. నాకు దానికంటే ఇంకా ఇదే బాగా అనిపించింది అనమాట. ఎందుకంటే ఇది కొంచెం హార్ష్గా అనిపించింది గ్లైకోలిక్ యాసిడ్. ఇంకొంచెం నాకు ఎందుకో కొంచెం హార్ష్గా, కొంచెం చిన్న చిన్న బంప్స్ వచ్చి కొంచెం మంటగా అనిపించింది అనమాట ఫేస్కి అప్లై చేస్తే ఈ గ్లైకోలిక్ 6 క్రీము. సో దాని బదులు నేనైతే ఎవరైనా కొంచెం బ్రైట్నింగ్ ఫేస్, కొంచెం బ్రైట్నింగ్గా, కొంచెం గ్లోగా కావాలనిపిస్తే ఖచ్చితంగా ఇదే యూజ్ చేయండి. దీన్ని ఎలా ఉంటుందంటే నేను ఇది ఆల్రెడీ ఒక 1/2 bottle
అయిపోగట్టని ఖచ్చితంగా ఈ వీడియో చేయడం కోసమే ఈ ఎంప్టీ బాటిల్స్ అనేది నేను దాచిపెట్టాను పడేయకుండా, ఎందుకంటే అన్ని యూజ్ చేశాను కాబట్టి యూ కెన్ ట్రస్ట్. ఖచ్చితంగా ఇది కానీ మీకు ఎవరికైనా శాంపుల్ ప్రోడక్ట్ కనిపిస్తే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఇన్ కేసు మీకు నచ్చితే నాకు ఖచ్చితంగా థ్యాంక్ యూ చెప్పండి అనమాట. నాకు నిజంగా సీరియస్లీ చాలా నచ్చుతుంది ఇది. ఇలా మనకి లైట్ మిల్కీ టెక్స్చర్డ్గా ఉంటుంది. దీని కన్సిస్టెన్సీ అయితే అంత రన్నీగా అయితే మాత్రం ఉండదు అనమాట, అలానే ఆయిలీగా కూడా ఉండదు. మీరు యూజ్ చేయాలనుకుంటే అండ్ మీరు ఇంకా ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటే ఇందులో ఇంగ్రీడియంట్స్ అయితే నయాసినమైడ్ అండ్ ఆల్ఫా ఆర్బిటైన్ అనమాట. ఆల్ఫా ఆర్బిటైన్ మనకి బ్రైట్నింగ్ అండ్ నయాసినమైడ్ అన్నది ఎవరికైనా సూట్ అయ్యే ఒక మంచి ఇంగ్రీడియంట్ అనమాట. బిగినర్స్, మీరు యాక్టివ్స్ ఏదైనా ట్రై చేయాలనుకుంటే, బిగినర్ ఫ్రెండ్లీగా ఏదైనా యాక్టివ్ ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా నయాసినమైడ్ అనమాట. నయాసినమైడ్ మీకు బాగా పనిచేస్తుంది. మీరు ఇంకా యాక్టివ్స్కి కొంచెం అలవాటు అయ్యి ఇంకొంచెం బెటర్గా ట్రై చేయాలనుకుంటే ఈ నయాసినమైడ్కి మీరు సాలిసిలిక్ యాసిడ్ ట్రై చేయొచ్చు, AHS BHS ట్రై చేయొచ్చు, దీంతోపాటు గ్లైకాలిక్ యాసిడ్ ట్రై చేయొచ్చు, దీంతోపాటు రెటినోల్స్ కూడా ట్రై చేయొచ్చు అనమాట. ఎందుకంటే నేను చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాను బట్ అండ్ దీని గురించి ఒక డెడికేటెడ్గా ఇంకా చెప్పాలి అని అంటే మీరు ఒకటే ఇంకా నేను ఎక్కువ చెప్పాలని అనుకోవట్లేదు. ఒక ఫ్రీ శాంపుల్ కానీ ఒక్కోసారి అయితే ఏదైనా సేల్లో ఖచ్చితంగా మీకు 499 మింత్రా సేల్లో 499 వస్తుంది. ఎప్పుడో ఒకసారి అది పర్చేస్ చేయండి. 500 మీది కాదనుకొని పర్చేస్ చేసి ట్రై చేసి చూడండి. సీరియస్లీ ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి అనమాట. అండ్ దీంతో పాటు ఇందులో ఇంగ్రీడియంట్స్ అయితే మాత్రం నయాసినమైడ్, ఆల్ఫా ఆర్బిటైన్ అనేది మనకి బ్రైట్నింగ్ ఏజెంట్ అనమాట. గ్లైకాలిక్ యాసిడ్తో పోలిస్తే ఇది కొంచెం మనకి స్కిన్ ఇరిటేషన్ అనేది కొంచెం తగ్గిస్తుంది, కొంచెం కామ్ ఉంటుంది అనమాట. అంటే నయాసినమైడ్ ప్రతి ఒక్కరికి ఈజీగా సూట్ అవుతుంది ఆ ఇంగ్రీడియంట్ అనేది. సో మీరు ట్రై చేయాలనుకుంటే ఎవరైనా ట్రై చేయొచ్చు. ఆయిలీ స్కిన్ వాళ్ళు అయినా సరే, మరి అంత ఎక్కువగా ఆయిలీగా ఉండదు. డ్రై స్కిన్ వాళ్ళు అయితే మాత్రం ఇది ట్రై చేశాక ఖచ్చితంగా కొంచెం థిక్ క్రీమ్ కన్సిస్టెన్సీ ఉన్న ఏదైనా ఒక క్రీమ్కి ట్రై చేయండి. సో ఇంకొంచెం మీకు మరి అంత డ్రైయింగ్ అయితే అనిపించదు. అండ్ నార్మల్ కాంబినేషన్ స్కిన్ టైప్ వాళ్ళు ఇది చక్కగా మంచిగా ట్రై చేయొచ్చు అనమాట. నాదైతే ఇంకా సీజన్ తగ్గట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి నాకు ఇప్పుడు ఏంటో డ్రైగా అనిపిస్తుంది. సమ్మర్ సీజన్లో ఆయిలీగా ఉంటుంది అనమాట. నాకు ఏ సీజన్ అన్నా కూడా ఇది బాగా సెట్, నిజంగా చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. ఒక ప్రోడక్ట్ గురించి మనం ఎక్కువ చెప్పేస్తున్నట్టున్నాం, ఇంకొక ప్రోడక్ట్కి అయితే వెళ్ళిపోతాం. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే మనకి లాక్టిక్ యాసిడ్ సిరమ్. ఇది బిగినర్స్ ఎక్స్ఫోలియేటింగ్ సిరమ్ అనమాట. ఇందులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. లాక్టిక్ యాసిడ్ అంటే మనకి లైక్ కర్డ్లో వాటిలో ఉండేవన్నమాట. ఇన్ కేసు ఎవరైనా సరే కెమికల్ పీల్స్ కానీ కెమికల్ ఎక్స్ఫోలియేటర్స్ కానీ ట్రై చేయాలి, ఇన్ కేసు బిగినర్గా అప్పుడే స్టార్ట్ చేయాలనుకుంటే లాక్టిక్ యాసిడ్ అనేది వాళ్ళకి మంచిగా ఒక గుడ్ స్టార్ట్ ఆప్షన్ అనమాట. నాకైతే దీని బదులు డాక్టర్ షేడ్స్ అని మీడియం స్ట్రెంత్, హై స్ట్రెంత్ పీల్స్ ఉంటాయన్నమాట. అవి నాకు ఎందుకో బాగా సూట్ అయినట్టు అనిపించినాయి. సో దానికే ఇంకా ఇన్వెస్ట్ చేయాలనిపించింది. ఎందుకంటే డాక్టర్ షేడ్స్ అని మనకి buy 1 get 1 buy 2 get 2 సేల్ కూడా ఎక్కువ రన్ అవుతూ ఉంటుంది. సో ఆ సేల్లో కొంచెం పర్చేస్ చేసుకుంటే మనీ కొంచెం సేవ్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ ఇది నాకు ఎందుకో అంత ఎఫెక్ట్ చూపించలేదు అనిపించింది. సో అందుకే నేను ఇంకా ఈ శాంపుల్స్ గానే వదిలేసాను. నేను మళ్ళీ దీని మీద రీఇన్వెస్ట్ చేయలేదన్నమాట. నెక్స్ట్ అయితే ఈ హైడ్రేటింగ్ సిరమ్ అనమాట. ఇది హైలోనిక్ యాసిడ్ సిరమ్. మనకి హైలోనిక్ యాసిడ్ అనేది ఎక్కువగా హైడ్రేషన్ పర్పస్ యూజ్ చేస్తుంటాం అనమాట. ఎవరైనా స్కిన్కి కొంచెం బెటర్ హైడ్రేషన్ పర్పస్ యూజ్ చేస్తుంటాము. సో ఇది సిరమ్ బాటిల్ సేమ్ ఇలాగే మనకి లైక్ 699 599కి వస్తుంది అనమాట. ఇలాగే సేమ్ 30 ml బాటిల్ వస్తుంది. నాకైతే ఓన్లీ హైడ్రేషన్ పర్పస్ కాబట్టి అఫోర్డబుల్ ఆప్షన్ ఏదైనా ట్రై చేయాలి అని అనిపించింది. సో అందుకే నేను ఎక్కువగా ఈ హైలూ జెల్ యూజ్ చేస్తుంటాను అనమాట. నా దగ్గర బడ్జెట్ లేదు అనుకున్నప్పుడు నేనైతే ఈ హైలూ జెల్ యూజ్ చేస్తుంటాను. లేదు అని అనుకుంటే, కొంచెం మనీ ఉన్నాయనుకుంటే కోసారెక్స్ మీద నేను ఇన్వెస్ట్ చేస్తాను అనమాట. హైడ్రేషన్ పర్పస్ నాకు ఈ రెండింటికంటే నాకు ఇది బాగా నచ్చింది. అయితే ఇది ఆల్మోస్ట్ 3rd బాటిల్ అనుకుంటా, అది 3rd బాటిల్. సో ఈ బాటిల్ ఖచ్చితంగా మనకి 3 months వస్తుంది ఈజీగా. 3 months అంటే ఇంకా 4 months కూడా వస్తుంటుంది అనమాట. ఇన్కేస్ మీరు ఎక్కువ అప్లై చేసుకున్నట్టయితే ఇంకా మీకు 2 months రావచ్చేమో, కానీ నాకైతే ఇది 3-4 months ఈజీగా వస్తుంది అనమాట. ఇన్ కేస్ ఇది నా దగ్గర బడ్జెట్ లేదు అనుకుంటే నేను ఖచ్చితంగా ఈ హైలూ జెల్ అనేది నేను యూజ్ చేస్తాను. సో ఈ రెండు కూడా నాకు హైడ్రేషన్ పర్పస్ బాగా సూట్ అవుతాయి అనమాట. సో నేనైతే ఇంకా దీని మీద ఇన్వెస్ట్ చేయలేదు. అండ్ దెన్ నెక్స్ట్ అయితే మాత్రం ఇది మంచిగా ఇంటర్నెట్లో మంచిగా ఒక రేంజ్లో ట్రెండింగ్ అయింది ఒక టైంలో అయితే మాత్రం మేకప్ రిమూవర్స్ అనమాట. మేకప్ రిమూవర్స్ మనకి మైసెలర్ వాటర్ కానీ క్లెన్జింగ్ బామ్స్ కానీ మనకి డబుల్ క్లెన్జింగ్కి యూస్ అవుతాయి. ఈ డబుల్ క్లెన్జింగ్ ఏంటంటే మనకి ఎవ్రీడే మీరు మేకప్ వేసుకోకపోయినా సన్ స్క్రీన్ యూజ్ చేస్తుంటాం కదా. ఈ డబుల్ క్లెన్జింగ్ 2 times మనం క్లెన్జింగ్ చేసుకోవడం వల్ల సో మంచిగా మన ఫేస్ మీద ఇంప్యూరిటీస్ కానీ బ్లడ్స్ లైక్
బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ ఇవి తగ్గుతాయి అనమాట. ఇన్ కేస్ మీరు కానీ వాటర్ ప్రూఫ్ మస్కారాస్ కానీ లేకపోతే ఐలైనర్స్ కానీ కాజల్ కానీ ఏది పెట్టుకున్నా సరే అది ప్రాపర్గా రిమూవ్ చేయలేదు అనుకోండి, ఈ కళ్ళకి డార్క్ సర్కిల్స్ ఎక్కువ వస్తాయి అనమాట. సో అందుకే మనం ఈ మేకప్ రిమూవర్స్ అనేవి ట్రై చేస్తాం. మేకప్ రిమూవర్ అంటే హెవీగా మేకప్ వేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ కాజల్ కానీ ఐలైనర్స్ కానీ పెట్టుకున్నప్పుడు అవి ప్రాపర్గా రిమూవ్ చేయాలన్నమాట. అండ్ సన్ స్క్రీన్స్ కూడా కొంచెం నీట్గా రిమూవ్ చేసుకోవాలి. మన ఫేస్కి అలా పట్టుకొని అలా మనం ఫేస్ మీద అవి అప్లై చేసేసుకొని అలా పడుకుంటే మన నెక్స్ట్ డేకే ఖచ్చితంగా మీరు ఏమనుకున్నా అవి చిన్న బంప్స్ వస్తాయన్నమాట. ఇవి క్లీన్ అయిపోతే ఐస్కి డార్క్ సర్కిల్స్ అనేది క్లియర్గా వస్తాయి అనమాట, చాలా ఎక్కువ వస్తుంటాయి. నేనైతే ఇది ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ అయితే యూజ్ చేసేసాను. సో ఆల్మోస్ట్ మనకి 3/4 అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. నాకు తెలిసి ఇప్పుడు నేను ఒక మంచి పర్సన్ ఇది రివ్యూ చెప్పడానికి. నాకు ఎక్కడో కాజల్ తర్వాత ఐలైనర్ ఇవి సరిగ్గా రిమూవ్ అవ్వట్లేదు అనిపించింది. అండ్ దీనివల్ల నాకైతే టింగ్లింగ్ సెన్సేషన్ కానీ అలాంటివి ఏం లేవు, చాలా బాగా సూట్ అయింది. బట్ ఈ కళ్ళకి కాజల్ దాని తర్వాత ఐలైనర్ నాకు ఎందుకో బాగా రిమూవ్ అవ్వట్లేదు అనిపించింది. నేను అప్పటికి 2-3 టైమ్స్ నేను ట్రై చేసినా కూడా నాకు రిమూవ్ అవ్వట్లేదు అనిపించింది. ఇన్ కేస్ నేను కాజల్ కానీ మస్కారా ట్రై చేయనప్పుడు జస్ట్ సింపుల్ ఓన్లీ సన్ స్క్రీన్ ఇలాంటివి ఏమైనా ట్రై చేసినప్పుడు ఖచ్చితంగా యూస్ చేస్తుంటాను అనమాట. ఎక్కువగా లిప్స్టిక్స్ వాడికి నేను ఖచ్చితంగా యూస్ చేస్తుంటాను, చాలా బాగుంటుంది అనమాట. హ్యాండీగా అనిపిస్తుంది, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. పెద్దగా మన ఫేస్ అంతా కూడా జుట్టుగా ఏమనిపించదు, ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. మైసెలర్ వాటర్ జస్ట్ ఒక ట్యాప్, మనకు కాటన్ ప్యాడ్స్ ఉంటాయి కదా అవి కానీ లేకపోతే రీయూజబుల్ ప్యాడ్స్ ఉంటాయి కదా, సో వాటిలోని ఒక 2 డ్రాప్స్ వేసుకొని మంచిగా ఫేస్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. అయితే ఇంకా దీని పరిస్థితి మరి కొన్న వారం రోజులకి విరిగిపోయింది, కింద పడి ఇలా విరిగిపోయింది అనమాట. ఇంకా ఇది పెట్టుకోవడానికి పెద్ద పనికి రాలేదు. ఇది నాకైతే ప్యాకేజింగే కొంచెం ప్రాబ్లం అనిపించింది. జస్ట్ అలా కింద పడితే అది విరిగిపోయింది. ఎలా అంటే ఈ పాయింట్ ఉంటుంది కదా, సో ఈ పాయింట్ ఇక్కడ లోపల బ్రేక్ అయిపోయి ఉండిపోయింది. సో దానివల్ల ఇంకా ఇది పెద్దగా యూజ్ అవ్వలేదు అనుకోవడానికి ఏం లేదు. నేను కంప్లీట్గా యూజ్ చేసేసాను, అది ఏం లేదు, కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఓన్లీ ఎయిర్ అనమాట. ఇది మొత్తం అంతా కూడా నీట్గా యూజ్ చేశాను. మస్కారాస్ దాని తర్వాత ఐలైనర్స్ ఇది నీట్గానే రిమూవ్ చేస్తుంది. అండ్ ఫేస్ అయితే మాత్రం అంత జిడ్డుగా కూడా ఉండదు అనమాట. ఇది చాలా బాగా నచ్చుతుంది, బాగా యూజ్ చేస్తాను. నాకైతే ఇది చాలా బాగా నచ్చుతుంది. నచ్చుతుంటే అయితే ఇంకా చాలా బాగా యూజ్ చేస్తాను అనమాట. ఇది నాకు ఎలా కాదనుకున్నా ఈజీగా 1 year పైమాటే వచ్చేస్తుంది. ఇది 500 రూపీస్ ఉంటుంది అనమాట. పామ్ అయితే 90 grams, ఇదైతే 50 grams. దీని కాస్ట్ అయితే 350 రూపీస్, అయితే 500 రూపీస్ అనమాట. నేనైతే ఎక్కువగా నాకైతే ఇది బాగా నచ్చుతుంది. దీని స్మెల్ కానీ ఫ్రేగ్రెన్స్ కానీ చాలా బాగుంటుంది. కాకపోతే ఇది కొంచెం జిడ్డుగా ఉంటుంది, ఇది కొంచెం మంచిగా మీరు రిమూవ్ చేయలేదనుకో జిడ్డుగా ఉంటుంది. అండ్ హెవీ మేకప్స్ ఏదైనా మీరు ట్రై చేస్తారనుకోండి, నాకు ఇది హెవీ మేకప్స్ అంత ఈజీగా నాకు ఎందుకో రిమూవ్ అవ్వట్లేదు అనిపించింది. నార్మల్ ఇప్పుడు నేను వేసుకున్న న్యూట్రల్ లైట్గా డే టు డే నో మేకప్ లుక్స్ వాటికి ఇది సెట్. ఇంకొంచెం హెవీ మేకప్స్ అయితే మాత్రం ఇది పెద్దగా మీకు యూజ్ అవుతుంది అనమాట. హెవీగా మీరు ఇన్ కేస్ బాగా మేకప్ ఎక్కువ వేసుకున్న వాళ్ళైతే మాత్రం ఇది అంతగా ఏం రిమూవ్ అవ్వదు, ఇదే మీకు యూజ్ అవుతుంది అనమాట. సమయం ఏంటంటే మీరు కానీ ఇన్ కేస్ హై మేకప్ ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళైతే మాత్రం కానీ లేకపోతే ఐ మేకప్ ఎక్కువగా ట్రై చేసే వాళ్ళైతే మాత్రం ఈ ఐలైనర్స్ కానీ కాజల్స్ కానీ మస్కారాస్ కానీ వాటర్ ప్రూఫ్ ఎక్కువగా ఉందనుకోండి, నాకైతే ఈ రెండు మీకు అంత ఎఫెక్టివ్గా పనిచేయదు. దాని బదులు ఇలా ప్లమ్ ఉంటుంది, ప్లమ్ది దాన్ని ఈ ప్లమ్ ఎల్యూమినేటింగ్ ది బామ్ ఉంటుంది అనమాట, అది ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా బెటర్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ అయితే సన్ స్క్రీన్స్. ఇదైతే మాత్రం మనకి జెల్ సన్ స్క్రీన్ అనమాట. మనకి ఇన్ కేస్ మీరు ఆయిలీ స్కిన్ వాళ్ళకి సన్ స్క్రీన్ ట్రై చేయాలనుకుంటే ఇది ట్రై చేయొచ్చు, నిజంగా సెట్ చాలా బాగుంటుంది. ఇదైతే మినరల్ సన్ స్క్రీన్. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా సరే మీరు కొంచెం ఎలా అంటే డే టు డే లైఫ్లోని మీరు మాయిశ్చరైజర్ ట్రై చేసి సన్ స్క్రీన్ ట్రై చేసి దాని తర్వాత ఫౌండేషన్ ట్రై చేయాలనుకుంటే దాని బదులు ఇలా టింటెడ్ సన్ స్క్రీన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇలాగా టింటెడ్ సన్ స్క్రీన్స్ ఉంటాయి. ఇలా టింటెడ్ సన్ స్క్రీన్స్ మీరు ట్రై చేస్తారు అనుకోండి, నీట్గా మీ స్కిన్కి ఇలాగా సెట్ అనమాట. ఇవి ఈ ఫౌండేషన్ కమ్ సన్ స్క్రీన్స్. ఈ టింటెడ్ సన్ స్క్రీన్ నాకైతే మాత్రం ఎందుకో ఎక్కువగా ఆయిలీగా అనిపించింది, చాలా ఆయిలీగా అనిపించింది. అంటే ఎంత ఆయిలీగా అంటే నాకు అంత ఆయిలీగా అనిపించింది. బట్ ఇదైతే మినరల్ సన్ స్క్రీన్, మనకి మంచి ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. ఇందులో అయితే SPF 55 PA++ రేటింగ్స్ ఉన్నాయి. బట్ నాకైతే ఇది బాగా ఆయిలీగా కనిపిస్తుంది, చాలా ఆయిలీగా అండ్ వైట్ కాస్ట్ నాకు ఎక్కువగా అనిపించింది. అండ్ మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియట్లేదు, ఇంకొంచెం పెట్టి మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను.
ఈ సన్ స్క్రీన్ అయితే మనకి వైట్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ అనమాట. మీకు చూస్తే అర్థమైపోతుంది కదా, అంత వైట్ కాస్ట్. బాగా ఆయిలీగా కనిపించింది. ఎంత ఆయిలీగా అనిపిస్తుంది అంటే నాకు అంత ఆయిలీగా కనిపిస్తుంది అనమాట ఇదైతే. సో అందుకే నాకు ఇది అస్సలు నచ్చలేదు. అండ్ దీంతో పాటు నేను ఇంకో జెల్ సన్ స్క్రీన్ కూడా ట్రై చేశాను. ఈ సన్ స్క్రీన్ అయితే మాత్రం ఈజీగా స్కిన్లోకి అబ్జార్బ్ అయిపోతుంది. అండ్ ఆయిలీగా మాత్రం అస్సలు ఉండదు అనమాట. దీంతో పోలిస్తే ఇది బాగుంటుంది. ఇన్ కేస్ మీరు కానీ ఆయిలీ స్కిన్ టైప్ పీపుల్ అయితే మాత్రం ఇది ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు. అండ్ ఇది క్రీమీ టెక్స్చర్డ్గా ఉంటుంది. ఎలా అనిపిస్తుంది అంటే లైక్ ఆయిల్ మొత్తం అంతా మ్యాట్ ఫినిష్ వస్తుంది అనమాట. ఇన్ కేస్ మీరు కానీ ఆయిలీ స్కిన్ టైప్ పీపుల్ అయితే ఇది మొత్తం అంతా ఇలా మ్యాట్ ఫినిష్ వస్తుంది జెల్ సన్ స్క్రీన్. బట్ ఈజీగా మీ స్కిన్లోకి ఈజీగా అబ్జార్బ్ అయిపోతుంది అనమాట. మన స్కిన్ మీద అంత హెవీగా ఏం అనిపించదు అనమాట. మీరు వీటితోనే చూస్తే మీకు తెలుస్తుంది అనమాట. ఇది షైన్ కొంచెం బాగానే అనిపిస్తుంది కానీ బట్ ఆయిలీగా ఉంటుంది. మన స్కిన్ ఇలా టచ్ చేస్తుంటే ఇలా ఆయిలీగా అనిపిస్తుంది. బట్ ఇదైతే అలా ఏం ఉండదు అనమాట. ఇది బాగా ఆయిలీగా అనిపిస్తుంది. నాకైతే జిడ్డుగా అనిపిస్తుంది అనమాట. బాగా ఆయిలీగా అనిపిస్తుంది. సో అందుకే నేనైతే యూజ్ చేయను. దాని బదులు ఇదే యూజ్ చేస్తాను అనమాట. డే టు డే లైఫ్లో ఎవ్రీడే అయితే మాత్రం నేను డాక్టర్ షేడ్స్ సన్ స్క్రీన్ వైటమిన్ సి ఉంటుంది. అది ఇంకా బాగా యూజ్ చేస్తాను. మాయిశ్చరైజర్ బదులు ఇంకా ఒక సన్ స్క్రీన్ ట్రై చేస్తాను అనమాట. సింపుల్ మార్నింగ్ స్కిన్ కేర్. ఇన్ కేస్ నేను ఎప్పటికైనా బయటకు వెళ్తున్నాను అనుకోండి, ఇది నేను యూజ్ చేస్తాను. నాకైతే స్కిన్ అంతా కూడా ఆయిలీగా ఏమనిపించదు. స్వెట్టింగ్ కూడా పెద్దగా ఏం పట్టదనమాట. సో ఇది నేను బాగా యూజ్ చేస్తాను. సో ఇది మంచిగా ఎవరికైనా రికమెండ్ చేయాలంటే ఖచ్చితంగా ఇది రికమెండ్ చేస్తాను అనమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకొక ప్రోడక్ట్ కూడా ఉంది. ఇదైతే హైలోనిక్ యాసిడ్ ఇది లిప్ బామ్. సో ఇది కొంచెం మాయిశ్చరైజింగ్గా ఉంటుంది అని చెప్పి లిప్ బామ్ తీసుకున్నాను. ఇన్ని ప్రొడక్ట్స్ ట్రై చేశాను కదా, బాగున్నాయి అని చెప్పి ఇందులో ట్రై చేశాను అనమాట. లిప్ బామ్లో నాకు నచ్చింది ఏదన్నా ఉన్నా అంటే అసలు ఆ లిప్ బామ్లో బామ్ అన్నది ఇంతే ఉంటుంది, చిన్నదే ఉంటుంది. మిగతాదంతా కూడా ఇది లిప్ బామ్లా కనిపిస్తుంది కానీ లిప్ బామ్ కాదు. ఇలాగా మనకి హార్డ్గా ఉంటుంది కదా లాస్ట్లోని, అదే ఉంటుంది. ఇంకా లిప్ బామ్ అన్నది పెద్దగా ఉండదు అనమాట. సో ఇదంతా కూడా స్టిక్కే, లిప్ బామ్ కాదు. మొత్తం అంతా కూడా స్టిక్కే. ఇదంతా కూడా మీకు స్టిక్కే. సో లిప్ బామ్ నాకు తెలిసి ఇంత లిప్ బామ్ ఉంటుంది పైన, ఇంత లిప్ బామ్ స్టిక్కే ఉంది. మొత్తం అంతా ఫేక్ అనమాట. ఈ లిప్ బామ్ పెద్దగా యూజ్ అవ్వదు. కొంచెం హైడ్రేటింగ్గా అనిపిస్తుంది కానీ ఈ లిప్ బామ్లో అయితే మాత్రం లిప్ బామ్ లేదు అసలు. లిప్ బామ్ అయితే బాగుంది బట్ క్వాలిటీ విషయంలో ఇంకా చాలా మోసం అనమాట. ఎవరైనా చూస్తే ఇంత లిప్ బామ్ ఉందనుకుంటారు కదా, ఇది లిప్ బామే కాదు అసలు. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇందులో మధ్యలో అంతా అసలు లిప్ బామే లేదు. ఇది చూడడానికి అలా కనిపిస్తుంది కానీ లిప్ బామే కాదు. సో నేను లిప్ బామ్ పర్చేస్ చేసినప్పుడు ఇప్పటికి నేను ఎన్నో మంత్స్ అవ్వలేదు కానీ లిప్ బామ్ అయిపోయింది. మంత్స్ ఏంటి 2-3 మంత్స్ అవుతుంది అనుకుంటా మళ్ళీ కొత్తది. అంతకుముందు ఇంకొక లిప్ బామ్ మా చెల్లి ఉంది. అప్పుడు చెప్తుంటే మా చెల్లి నేను ఏంటో అనుకున్నాను కానీ అసలు లిప్ బామే లేదు. ఇంతే క్వాంటిటీ ఉంటుంది లిప్ బామ్, ఇంకా అంతకు మించి ఉండదు అనమాట. సో నేనైతే ఖచ్చితంగా లిప్ బామ్ అయితే మాయిశ్చరైజింగ్గా ఉంటుంది, పర్వాలేదు, బాగానే ఉంటుంది. టేస్ట్ వైజ్ కూడా బాగానే ఉంటుంది కానీ బట్ వెనిలా ఫ్లేవర్ వస్తుంది కానీ బట్ ఈ లిప్ బామ్ అయితే ఖచ్చితంగా మొత్తం అంతా నాకు ఎందుకో ట్రాష్లా అనిపిస్తుంది. సో 200 రూపీస్ పెట్టి లిప్ బామ్ కొనుక్కునే బదులు 40 రూపీస్ 45 రూపీస్ పెట్టి బోరలిన్ కొనుక్కొని లేకపోతే నార్మల్ లిప్ బామ్స్ ఉంటాయి కదా, వాటిలో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. నాకైతే ఇది పెద్దగా నచ్చలేదు. ఇదైతే మాత్రం హైలోనిక్ యాసిడ్ లిప్ బామ్. అండ్ లిప్స్ కొంచెం మాయిశ్చరైజింగ్గా అనిపిస్తాయి కానీ బట్ లిప్ బామ్ అయితే మాత్రం మోసమే. మొత్తం అంతా కూడా మోలీ అనమాట. హోప్ మీకు చిన్న వీడియో అయితే యూజ్ అయినా అనుకున్నాను. ఇంకా చాలా రివ్యూస్, ఇంకా చాలా వ్లాగ్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. అవన్నీ స్లోగా అయితే వస్తాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, స్టే ట్యూన్. బై బాయ్.